శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 16వ తేదీ ఏప్రిల్ నెల 2025 సంవత్సరం బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి కొన్ని జాగ్రత్తలతో కూడినటువంటి అంశాలు తెలియచెప్పడం జరుగుతోంది. అయితే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారం కానీ, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క సంచారం కానీ, వ్యయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచారం కానీ చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఒక్క ద్వితీయంలో రాహువు ఇచ్చే ఫలితాలే చాలా చాలా బాగుంటాయి. అన్ని విధాల శుభకరమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. మీ మాట తీరు బాగుంటుంది, కుటుంబంలో ఐకమత్యత ఉంటుంది, సన్మాన సత్కారాలు అందుకుంటారు. అయితే కొంచెం మీకు పిరికితనంలాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక భయానికి లోనవుతూ ఉంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. స్థాన చలనం ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. శత్రువులు తగ్గిపోతారు, మిత్రులు చక్కగా పెరుగుతారు. అనేక విధాల లాభాలు రావడానికి మీరు ఇప్పటి వరకు ఏదైతే కృషి చేసి ఉన్నారో ఆ ఫలితాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఫలిస్తున్నాయి. శని గారి యొక్క స్థితి వ్యయస్థానంలోకి వచ్చి ఏలినాటి శని ప్రారంభమైపోయింది. దీనివల్ల చాలా విషయాలలో మీకు నెగిటివ్ గా ఉంటాయి ఫలితాలు. ఏ పని అనుకున్నా కూడా మనకి కొంచెం వెనక్కి వెళ్తున్నాయి, కొంచెం నెగిటివ్ ఫలితాలు కనిపిస్తున్నాయి అనిపిస్తుంది. ఒక్కసారి శని గారికి మీరు తైలాభిషేకం చేయించండి. గురుబలం బాగుంది కాబట్టి శని గారి యొక్క దుష్ట ఫలితాలు ఇంకా అంతగా మీకు విజృంభించవు. ఆరోగ్య విషయంలో కించిత్ జాగ్రత్త వహించండి. అలాగే స్థాన చలనంలో కొన్ని రకాలైన ఇబ్బందులు, అది మీరు వ్యక్తిగత స్థాన చలనం అవ్వచ్చు, నివాసం అవ్వచ్చు, లేదా ఏదైనా ఉద్యోగానికి సంబంధించింది అవ్వచ్చు. ఏ రకమైన స్థాన చలనమైనా అందులో చిన్నపాటి ఇబ్బందులు కనిపించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయాలన్నింటిలోనూ అధిక జాగ్రత్తలు తీసుకోండి. భయాన్ని పారద్రోలండి. ఏ విషయంలోనూ కూడా భయపడవద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ధైర్యంగా ఉండడం కోసం హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి. ఇక అన్ని విషయాలలోనూ భగవంతుడి మీద భారం వేసి మీ ప్రయత్నాన్ని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీకు సర్వత్రా విజయాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి చాలా చాలా అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉంది. ఈ అదృష్టవంతమైన కాలము లాభస్థానంలో 4 గ్రహాల యొక్క సంచార కారణం చేత జరుగుతూ ఉంది. అలాగే రాశిలో గురువు గారి యొక్క స్థితి బాగుంది. సప్తమ స్థానంలో చంద్రుని యొక్క స్థితి బాగుంది. తృతీయ స్థానంలో కుజుని యొక్క స్థితి బాగుంది. ఇన్ని రకాలుగా బాగుంటున్నటువంటి గ్రహస్థితుల సంచార విశేషం చేత వృషభ రాశి వారికి చాలా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నాను. వీరికి వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. ఎక్కడెక్కడి నుంచి ధనము మీకు బకాయి పడి ఉందో అవన్నీ కూడా వసూలవుతాయి. మీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మీ యొక్క ప్రవర్తన చాలా చాలా మృదువుగా ఉండి అందరినీ ఆకర్షిస్తుంది. ఏ పనైనా చేపట్టారంటే ఆ పనిలో విజయవంతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సంతాన రీత్యా ఇన్నాళ్ళు ఓర్పు కలిగి ఉన్నారు, ఇప్పుడు మంచి ఫలితాలు ఉన్నాయి అని చెప్పచ్చు. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి చెప్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. కుటుంబ రీత్యా బాగుంది. స్త్రీల వల్ల చక్కటి లాభాలు కలుగుతున్నాయి. అది ఏదైనా రికమెండేషన్ చేసినందువల్ల లాభాలు కావచ్చు, మీకు ఇచ్చే సహాయ సహకారాల వల్ల లాభాలు కావచ్చు, లేదా మీకు ఏదైనా చేయూతనిచ్చి వాళ్ళు మిమ్మల్ని ఏదైనా కష్టంలో నుంచి బయటికి తీసుకురావడం వల్ల కూడా మీకు మానసిక సంతృప్తి కలుగుతుంది. అధికమైనటువంటి లాభం కలుగుతుంది. నవగ్రహ ఆరాధన చేయడం ద్వారా మరింతగా గ్రహస్థితుల అనుకూలం ఉండి ఇంకా ఇంకా ఉత్తమ ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఉద్యోగ రీత్యా చాలా బాగుంది. మిగతా అన్ని విషయాల్లోనూ ఓర్పు కలిగి ఉండాలి అని మొన్నటి వరకు చెప్పుకుంటూ వచ్చాను. మీరు కూడా అలాగే ఓర్పుతోనే ఉన్నారు. అయితే ఈ రోజు మనకి రుణాల రీత్యా ధనము బాగా వచ్చేటటువంటి పరిస్థితి, లాభాల రీత్యా ధనము, వస్త్రాలు, రకరకాలైనటువంటి మార్గాల ద్వారా ఆదాయము కనిపిస్తోంది. అంటే గ్రహాల యొక్క సత్ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాల యొక్క ఉనికి బాగా మారి మిథున రాశి వారికి బాగుంది అని చెప్పి చెప్పుకుంటున్నాము. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. ముఖ్యంగా కుటుంబ జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే పూర్వం కన్నా ఇప్పుడు మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి చెప్పచ్చు. రుణాల విషయంలో మీరు ఇచ్చిన డబ్బులు వెనక్కి వస్తున్నాయి.
మీకు ఇంకా ఎక్కువ ధనం రుణం రూపంలో కావాలన్నా కూడా వస్తుంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. భార్యాభర్తల మధ్య అంత ఎక్కువగా అన్యోన్యత కనిపించడం లేదు. అయితే ఒక్కొక్క పరిస్థితుల్లోనూ మార్పులొస్తాయి గాబట్టి, కొన్నాళ్ళు ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవతారాధన చేయండి. మిగతా అన్ని విషయాలు కూడా అనుకూలమవుతాయి. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశికి అదృష్టవంతమైన కాలము కొనసాగుతూ ఉన్నది. వీరికి అన్నదమ్ముల సహాయ సహకారం బావుంటుంది. మాట తీరు బావుంటుంది. అలాగే ఐకమత్యం బావుంటుంది. మాతృవర్గ రీత్యా బావుంది. సంతాన రీత్యా బావుంది. రుణాల రీత్యా కూడా బావుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వివాహాది శుభకార్యాల విషయంలో ఇంట శుభకార్యాలు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఉద్యోగ జీవితంలో కూడా కాస్త సంతృప్తికరంగానే ఉన్నది. అయితే ఓర్పు కలిగి ఉండాలి. లాభాల రీత్యా ఊహించనటువంటి లాభాలను వీళ్ళు అందుకోగలుగుతున్నారు. ఇక ఆరోగ్యం విషయంలో కించిత్ జాగ్రత్త వహించాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఆరోగ్యానికి సంబంధించి ఖర్చులు ఎక్కువగా ఉండడానికి సంబంధించి కొన్నాళ్ళు ఖర్చు అదుపు చేసుకోవడానికి ఎన్ని పద్ధతులు పాటించాలో అన్నిటినీ పాటించి ఆ ఖర్చుల్ని అదుపు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అద్భుతమైనటువంటి విషయాలు ఏమన్నా జరుగుతాయా అంటే ఇప్పుడే ఏమీ జరగబోవు. వ్యయస్థానంలోకి గురువుగారు వచ్చే ముందర అప్పుడు మీకు ఏదైనా అద్భుతంగా అనిపిస్తుంది. అప్పుడు చాలా బాగుంటుంది. గురువుగారు వ్యయస్థానంలోకి వచ్చేసే ముందర ఈ లాభస్థానంలోంచి వెళ్ళిపోయే ముందర మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇచ్చి వెళ్తారు. తన ఉచ్చ దిశగా ఉన్నాయి గురువుగారి అడుగులు. కాబట్టి చక్కటి సంతృప్తికరమైన జీవితాన్ని మీకు ఇస్తారు అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేయండి. ఇష్టదేవతారాధన చేయండి. అన్నింటా శుభం కలుగుతుంది. శుభం. సింహరాశి. సింహరాశి వారికి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరీక్షల్లో మనము పాస్ అవ్వాలి అంటే అన్ని విధాలా కూడా ఈ కష్టాలని తట్టుకొని నిలబడాలి అనేటటువంటి ఒక మానసిక సంకల్పం ఉండాలి. అది చెప్పదగ్గ సూచన. అన్ని రకాలుగాను వీరికి పరీక్షల కాలమే. కుటుంబము అంతంత మాత్రంగానే ఉంది. ఐకమత్యం కనిపించడం లేదు. రుణాలైతే అసలు మీకు మీరిచ్చిన రుణాలు రావు. మీకు కావలసిన వాళ్ళు కూడా మీకు రుణాలు ఇవ్వలేరు. అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక వైవాహిక జీవితంలో పూర్తిగా ఆటంకాలు కనిపిస్తూ ఉన్నాయి. అష్టమ శని దోషం వెన్నాడుతూ ఉంది. ఏదైనా విలువైన వస్తువులు పోగొట్టుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీ సంకల్ప బలం పెరుగుతుంది. ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే మంచి స్థిరమైన చిత్తంతో ఒక పనిని మీరు ప్రారంభిస్తారు. అదే స్థిరమైన చిత్తంతో ఆ పనిని పూర్తి చేస్తారు. ఇందులో అయితే ఎటువంటి ఆటంకాలు కనిపించబోవడం లేదు. అయితే మీరు మాటకి కట్టుబడి చేస్తారు. అలాంటి పరిస్థితి. అలాగే పై అధికారుల మెప్పు పొందడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. మీ ఉద్యోగం మీరు చేసుకొని ప్రశాంత జీవితంతో ఉండండి. కొన్ని రోజులు ఇలా ఉండడం వల్ల రాబోయేటటువంటి రోజుల్లో గురువుగారి యొక్క స్థితి సంచార విశేషము లాభస్థానంలోకి మారిపోబోతున్న కారణం చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. మీ ఇష్టదేవతారాధన చేయండి. మనశ్శాంతిగా ఉండండి. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి చాలా చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి కాలం కనిపిస్తోంది. మరి సప్తమ స్థానంలోనే 4 గ్రహాల యొక్క చేరిక ఉన్నది అంటే అనుకూలమైన ఫలితాలు ఉంటాయా అనేది ఇక్కడ అంత పూర్తిగా నమ్మశక్యంగా లేదు. అననుకూల ఫలితాలే ఉన్నాయి. మరి తృతీయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం మటుకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. లాభస్థానంలో కుజుని యొక్క ఫలితం కూడా చాలా లాభాలను తెచ్చిస్తోంది. గురువుగారి యొక్క ఫలితము చాలా చాలా బాగుంది. వ్యాపారాలు సక్రమంగా జరుగుతున్నాయి అనేటటువంటి తృప్తి కనిపించబోవడం లేదు. ధనము కూడా ఎక్కువగా ఖర్చు అవుతోంది అనేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఓర్పుగా ఉండాలి. కొన్ని రకాలైనటువంటి ప్రార్థనలు చేయడం ద్వారా, పూజలు చేసుకోవడం ద్వారా కొంతవరకు ఆటంకాలని నిర్మూలించవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ హోమం చేసుకోవడం ద్వారా చాలా వరకు ఈ దుష్ట ఫలితాలన్నీ అరికట్టబడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాలు ఎవరి ఇంటైనా కుదిరినట్లయితే
కొద్ది కాలం వాయిదా వేసుకుని వివాహాలు చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అసలు జరగడం కూడా అలాగే జరుగుతుంది. ఇంకా కొన్నాళ్ళు పడుతుంది వివాహాది శుభకార్యాలు కుదరాలంటే కూడా. ఊహించని విధంగా లాభాలొస్తాయి. అవి ద్రవ్య లాభాలవ్వచ్చు, వాహన లాభాలవ్వచ్చు, భూలాభాలవ్వచ్చు, ఉద్యోగ లాభం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. విదేశీయానాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. మొత్తం మీద బావుంది కానీ పరీక్షలు మీరు తట్టుకొని నిలబడగలగాలి అంటే గురుబలం చాలా చాలా బావుండాలి. ఇప్పుడు ప్రస్తుతానికి గురుబలం చాలా బావుంది. అయినప్పటికీ కూడా మీరు యోగా చేసి మరింతగా గురుబలాన్ని పెంచుకొని ఈ సమస్యల్ని అధిగమించండి. శుభం. తులారాశి. తులారాశి వారికి అదృష్టం కలిసి వచ్చేటటువంటి కాలం. 6వ స్థానము శత్రు రోగ రుణ స్థానము. ఈ స్థానంలో 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. అందులో 3 గ్రహాల యొక్క ఫలితాలు చాలా అత్యద్భుతంగా ఉంటాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేయచ్చు. అలాగే కుటుంబ జీవితం బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఎట్లా ఉన్నా గానీ మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు బాగున్నాయి. అలాగే సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి. ఏదైనా రాతకోతల విషయాల పట్ల కానీ, ఇంటర్వ్యూలకు అటెండ్ అయినా కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా కానీ మీకు అధికమైనటువంటి విజయాలు ఉన్నాయి. అంటే మీరు చేపట్టిన ఏ పనైనా కానీ చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని సంపాదించి పెడుతుంది. అలాగే ఎవరైనా మీకు శత్రువులు ఉన్నారా అంటే వారు ఈ సమయంలో ఆ సంఖ్య తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. దాన ధర్మాలు బాగా చేస్తారు. ఉద్యోగ జీవితంలో ఉద్యోగానికి సంబంధించి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఒకరికి జీతం ఎక్కువ పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మీ ఉద్యోగ జీవితంలో మీరు ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అంతా పూర్తిగా చాలా బ్రహ్మాండంగా ఉంది, అన్యోన్యత అని చెప్పుకునేటట్టుగా లేదు. కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. సంతాన రీత్యా అలాగే ఉండాలి, మాతృవర్గ రీత్యా అలాగే ఉండాలి. ఏ రూపకంగా అయినా సరే మీరు జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితి. అప్పుడు మీరు బాగుంది అని చెప్పి ఫలితాలు బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పుకోవడం జరుగుతోంది. లలితా సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేయండి. యోగా చేయండి. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. అలాగే ఓర్పుతో ఉండండి. అదృష్టం మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టకుండా మీ వెంటే ఉంటుంది. చెప్పదగిన సూచన ఇది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అదృష్టం వెన్నాడుతూ ఉంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అయితే కుటుంబం రీత్యా చాలా బాగుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి ప్రశాంతమైన జీవితం ఉంది. కుటుంబ జీవితంలో కూడా అనుకోని విధంగా మంచి జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అనుకోని విధంగా వచ్చేటటువంటి మార్పుల విషయంలో ఉక్కిరిబిక్కిరైనట్టుగా ఉంటుంది. అయితే మీరు ప్రశాంత చిత్తంతో ఉండండి. లాభాల విషయంలో ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతన పెరుగుతుంది. ఇది కూడా ఆధ్యాత్మిక సంపద కిందనే లెక్క. అలాగే ద్రవ్య లాభాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇతరత్ర ఏ లాభాలు కూడా మీరు ఆశించవద్దు. ఎటువంటి లాభాలని ఆశించవద్దు. ఏదైనా బకాయిలు తిరిగి మనకు వస్తాయా, ఇలాంటివి ఆశించవద్దు. ఏదైనా మనకి రుణాలు దొరుకుతాయా, ఇలాంటివి ఆశించవద్దు. స్వగృహం మీద ఏదన్నా లోన్స్ పెట్టుకుందామా అనుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. అలాంటివి పెట్టవద్దు. స్థిర చరాస్తుల్ని బ్యాంకుల్లో పెట్టుకొని లోన్స్ తీసుకోదలచిన వారు కూడా కొద్దిగా అలాంటి వారికి కూడా కొంచెం ఇబ్బందులు కనిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి అలాంటివి కూడా చేయవద్దు. అసలు మీరు ఏది కూడా రుణాల జోలికి వెళ్ళవద్దు అని చెప్పి సూచన చేస్తున్నాను. ఇవి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. మిగతా అన్ని విషయాలలోనూ కూడా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువే రుణం లభించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక పితృవర్గ రీత్యా శారీరకమైన బలము కొంచెం తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. వీలైనంతగా మీ తండ్రి గారికి, తండ్రి తరఫు వారికి, అంటే దగ్గరగా ఉంటారు కదా, చిన్నాన్నలు పెదనాన్నలు ఎవరన్నా దగ్గరగా ఉంటున్నటువంటి వారికి కొంచెం వారి సేవలకి మీరు ప్రాధాన్యత ఇవ్వండి. వారికి ఏమి సేవ చెయ్యాలి, వారికి కొంచెం సేవ చేసి తృప్తిగా ఉండేటట్టు చేద్దాము, అతి త్వరలోనే వారు మళ్ళీ కోలుకుంటారు అనేటటువంటి ఆలోచన పెట్టుకోండి. మానసిక ధైర్యాన్ని ఇవ్వండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక వివాహం కాని వారికి వివాహం కుదిరేటటువంటి పరిస్థితి. ఏ రూపకంగా మీరు కొత్త పనులు ప్రారంభించినా కూడా
అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక విష్ణు సహస్రనామ పారాయణ చేయడము, లలితా సహస్రనామ పారాయణ చేయడము, హనుమాన్ చాలీసా పారాయణ చేయడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి వారికి కించిత్ మానసిక వ్యధ ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే అర్ధాష్టమ శని సంచార దోష విశేషం చేత కొంచెం శనిగారికి తైలాభిషేకం చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గురువు గారి యొక్క సంచార స్థితి విశేష కారణం చేత అతి త్వరలోనే రాశి మారిపోబోతున్నటువంటి కారణం చేత ఆ మారినటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో, రాశిలో మారినటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఆ ఫలితాలు ఉండబోతున్నాయి. కాబట్టి ఇంక నుంచి బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే వ్యయస్థానంలో ఉన్నటువంటి చంద్రగ్రహ సంచార దోష విశేషము కించిత్ మనిషిని బాధిస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. యోగా చెయ్యండి, చాలా చాలా బాగుంటుంది. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది. వ్యాపార జీవితంలో ఇంకా అనేక రకాలుగా ఓర్పు కలిగి ఉండాలి. భార్యాభర్తల మధ్య కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే ఏదైనా అనుకోని డబ్బులు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ధన ఆదాయం ఉందే తప్ప ధనము విషయంలో ఎటువంటి నష్టము కనబడబోవడం లేదు. అలాగే సంతాన రీత్యా మటుకు పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. కుజస్తంభన జరిగి ఉన్నప్పుడు ఎలా అయితే మీరు సంతాన రీత్యా ఓర్పుగా ఉండాలి అని చెప్పి ఉన్నానో, ఇప్పుడు కుజస్తంభన కాకపోయినప్పటికీ కూడా కుజుడు పంచమాధిపతి నీచలోకి వచ్చి అష్టమ స్థానంలో ఉన్నారు. ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వీళ్ళు కూడా ఓర్పు కలిగే ఉండాలి. శనిగారికి తైలాభిషేకం చేయించండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించడం చాలా చాలా మంచిది. ఇక చెప్పినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. మీకు అనేక విధాల భవిష్యత్ అంతా బంగారుమయంగా ఉంది. ఇది చెప్పదగిన సూచన అని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి వారికి చాలా చాలా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వీరికి తృతీయ స్థానము చాలా చాలా బాగుంది, లాభస్థానము చాలా చాలా బాగుంది, పంచమ స్థానము చాలా చాలా బాగుంది. 3 స్థానాల విశేషమే చాలా అద్భుతంగా ఉన్న కారణం చేత ఇక ప్రతి పనిలోనూ మీరు ఎంత కృషి చేసి ఉన్నారో ఇప్పటి వరకు వాటన్నిటికీ సత్వరమైన ఫలితాలు వచ్చి ఉంటాయి. అలాగే వేగవంతమైన ఫలితాలు ఉన్నాయి. అలాగే సత్ఫలితాలు ఉన్నాయి. మీరు ఎంతగా ఇష్టపడి పనులన్నీ చేసుకుని ఉంటారో వాటన్నిటికీ కూడా మీ ఇష్టం కన్నా ఎక్కువగానే మీకు వాటి ఫలితాలు అందుకుంటారు. తృతీయ స్థానంలో శని గారు ఇచ్చే ఫలితాలు చాలా బాగుంటాయి. పంచమ స్థానంలో గురువు గారు ఇచ్చే ఫలితాలు చాలా బాగుంటాయి. అన్ని విషయాలలోనూ కొంచెం ఓర్పు కలిగి ఉండండి. మీకు మంచి ఫలితాలు వచ్చేవి ఆటోమేటిక్ గా మంచి వచ్చేస్తోంది. ఇంకా మీరు దానికోసం ఇప్పుడు ప్రత్యేకంగా ఏమి కృషి చేయని అవసరం లేదు. ఆల్రెడీ కృషి చేసి ఉన్న వాటికి ఇప్పుడు ఫలితాలు అందుకుంటున్నారు. అయితే కొన్ని ఫలితాలు ఇప్పుడు సప్తమ స్థానంలో కుజుడు ఉన్నారు, అలాగే నవమ స్థానంలో కేతు ఉన్నారు. వీటికి సంబంధించి మీరు కొంచెం కృషి చేయాలి లేదా మౌనంగా ఉండాలి. ఇది చెప్పదగ్గ సూచన. మౌనంగా ఉండడమే చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఊహించని విధంగా లాభాలున్నాయి. సత్వరమైన ఫలితాలు వస్తాయి. గురువు గారి ఆశీర్వచనాలు ఉన్నప్పుడు, గురువు రాశిని చూస్తూ ఉన్నప్పుడు ఏ ఫలితాలైనా కూడా చాలా వేగవంతంగా వస్తాయి. కాబట్టి మీరు ఒకసారి గురువు ఆరాధన చెయ్యండి, అలాగే శివునికి అభిషేకం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కుంభరాశికి బాగుండడానికి అనేక రకాలుగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. 4 గ్రహాల యొక్క ఫలితాలు చాలా బాగున్నాయి. కుజుడు బాగున్నారు, బుధుడు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు, అలాగే చంద్రుని యొక్క గమనం కూడా బాగుంది. కానీ ప్రధాన గ్రహాలైనటువంటి శని గారు గాని, రాహుకేతువులు గాని, గురువు గాని అననుకూలంగా ఉన్నారు. అయితే ఉద్యోగ రీత్యా బాగుంటుంది. మీకు బాగున్న గ్రహాలు బాగున్న ఫలితాలను ఇస్తున్నాయి. బాలేని గ్రహాలకి ఫలితాలు తప్పనిసరిగా ఉంటాయి. దానికి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగ రీత్యా మీకు చాలా చాలా సంతృప్తికర జీవితం ఉంటుంది. మాట తీరు బాగుంటుంది. కుటుంబంలో ఐకమత్యం కనిపిస్తుంది. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ మీ కృషి వల్ల కానీ, మీ పట్టుదల వల్ల కానీ, మీ మాట తీరు వల్ల కానీ అనుకూలమైనటువంటి ఆదాయం వచ్చేటటువంటి ఫలితాలు, అంటే ఎక్కడి నుంచి అన్న ధనం రావాలి అంటే అవి సజావుగా వచ్చేటటువంటి పరిస్థితి. ఇక కుటుంబంలో చాలా చక్కటి ఐకమత్యం కనిపిస్తుంది. కంటికి సంబంధించి, పంటికి సంబంధించి ఏమన్నా ఆపరేషన్స్ చేయించుకోవాలనుకుంటే
ఇప్పుడు అనుకూలమైన కాలంగా తెలియచెప్పచ్చు. ఏలినాటి శని జరుగుతూ ఉన్నది కుంభరాశి వారికి. పూర్తిగా వారికి చివరికి వచ్చేసింది. ఇక 2.5 సంవత్సరాల కాలం మాత్రమే ఉంటుంది. ఇందులో 1.5 సంవత్సరాల కాలము మీ ప్రయత్నం చేత మీరు ఈ శనిగారి యొక్క దోష ఫలితాలని కాస్త తగ్గించుకోవచ్చు. ఆ తరువాతి సంవత్సర కాలము ఆటోమేటిక్ గా శనిగారి యొక్క బలము తగ్గిపోతుంది. దుష్ట ఫలితం తగ్గిపోయి అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటటువంటి స్థితిలో వారు ఉంటారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని శనిగారికి పరిహారాలు చేసుకోండి, స్తోత్రపారాయణాలు చేసుకోండి, తైలాభిషేకం చేసుకోండి, అలాగే శివుని యొక్క ఆరాధన చేయండి, మీ ఇంటి ఇలవేల్పుని పూజించండి, ఓర్పు కలిగి ఉండండి. ఇప్పుడు అనుకూలమైనటువంటి గ్రహాల పరిస్థితులు కొన్ని ఉన్నాయి, అననుకూలమైనవి కొన్ని ఉన్నాయి. ఈ అననుకూలమైన వాటిని అనుకూలంగా మార్చుకోవడంలో మీ యొక్క భక్తి ఎంతగా ఉన్నదో ఆ భక్తిని భగవంతుడి పాదాల ముందర పెట్టండి. చక్కగా అదృష్టవంతులు అయిపోతారు. పరిస్థితులన్నీ కూడా అనుకూలమవుతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మీనరాశి వారికి చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉన్నది. రాశిలోనే ఏర్పడిన కారణం చేత వీరికి శుక్రగ్రహం మేలు చేస్తూ ఉన్నప్పటికీ ఇతరత్రా గ్రహాలు ఏవి కూడా పూర్తిగా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో లేకపోవడం చేత గాని, అలాగే రాశిలోనే 3 గ్రహాల యొక్క వ్యతిరేకత ఉండడం చేత గాని సాధారణమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. దానికి తోడుగా పరిహారాలు చేసుకోవాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాశిలో ఉన్నటువంటి శని రాహువుల యొక్క స్థితి సంచార విశేషము, దానిపైన కేతువు గారి యొక్క దృష్టి విశేషము చాలా ఇబ్బందికి లోను చేస్తూ ఉంటుంది. ఏదైనా శరీరానికి సంబంధించినటువంటి అలర్జీ కనిపించడానికి అవకాశం ఉంది. అలాగే నరాల యొక్క పటుత్వం తగ్గేటటువంటి పరిస్థితి, మతిమరుపు వచ్చేటటువంటి పరిస్థితి. శనిగారికి స్తోత్రపారాయణాలు చేసుకోవాలి. అలాగే ఏలినాటి శని ప్రభావం ఉన్నది, గురుబలం ఏమాత్రం లేదు. ఇతర గ్రహాల యొక్క అననుకూల పరిస్థితులు కూడా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అన్ని స్థానాలలోనూ భార్యాభర్తల మధ్య అననుకూలత కనిపిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో అన్నెసరీగా వెళ్ళి వచ్చేది కనిపిస్తోంది. అలాగే పితృవర్గ రీత్యా కూడా శారీరక కష్టం కనిపిస్తోంది. ఇక ఉద్యోగ రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలం కనిపిస్తోంది. ఇన్ని రకాల అనుకూల పరిస్థితుల మధ్య ఈ గ్రహాలకి ఒక్కసారి నవగ్రహ హోమం చేయించుకోండి, లేదా నవగ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. మాట తీరు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఔషధ సేవ అవసరం అవుతోంది కాబట్టి ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి అని చెప్పి మరొకసారి సూచన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.